ఓకే హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ బీకామ్ 6th సెమిస్టర్లో చెప్పుకుంటున్నాం అనమాట. ఫస్ట్ చాప్టర్ టాపిక్ నేమ్ వచ్చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే టు నో ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్. అసలు ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఏంటి అంటే ఒక కంపెనీ లేదా ఆర్గనైజేషన్ లేదా ఫర్మ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ గురించి తెలుసుకోవడం, లేకపోతే ఎసెట్స్ అండ్ లయబిలిటీ గురించి తెలుసుకోవడం, దాన్ని ఫైనాన్షియల్ పొజిషన్ అంటారు. ఓకే, ఒక కంపెనీ యొక్క ఎసెట్స్ని బట్టి దాని ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ని బట్టి దాని ఫైనాన్షియల్ పొజిషన్ వస్తుంది. ఫస్ట్ ర్యాంక్ ఎసెట్స్ మొత్తం ఉంటే ఎక్కువ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. లైక్ ఒక 10 కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఈ 10 కంపెనీస్ మనం ఒక పోటీకి తీసుకున్నాం అనుకోండి, ఎవరికైతే ఎక్కువ ఎసెట్స్ ఉంటే వాళ్ళు ఫస్ట్. దానివల్ల ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్ ద్వారా ఈ ఫైనాన్షియల్ పొజిషన్ అనేది మనం కనిపెట్టగలమాట. కాబట్టి దీనికి ర్యాంకింగ్ సిస్టమ్ మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే, టు నో ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ వి యూస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎవరెవరు ఉపయోగిస్తారు, అసలు ఎందుకు ఉపయోగిస్తారు తెలుసుకుందాం. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఎవ్రీ బిజినెస్ కన్సర్న్కి ఉపయోగం అన్నమాట. కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎవ్రీ బిజినెస్ కన్సర్న్. ఓకే, ఇప్పుడు ఎవరెవరు ఉపయోగిస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓనర్స్ ఎందుకని? వాళ్ళ యొక్క ప్రొప్రైటర్షిప్లో ఓనర్స్ అనేవాళ్ళు వాళ్ళ ప్రాఫిట్ ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుంది తెలుసుకునేది ముఖ్యం అన్నమాట. ఒకవేళ లాస్ వస్తుంది అనుకోండి, ఎందువల్ల లాస్ వస్తుందని కనుగొని దాని ఒక లాస్ను తగ్గించుకునే చర్యలు మీరు చేపడతారన్నమాట. ఓకే, అలానే ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ గురించి కూడా తెలుసుకోవడానికి ఓనర్స్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ అన్నమాట. ఓకే, తర్వాత మేనేజ్మెంట్ అంటే మేనేజర్స్. ఈ మేనేజర్స్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి సంబంధం ఎందుకు అంటే మేనేజర్స్ అనేవాళ్ళు ఒక కంపెనీ లేదా ఆర్గనైజేషన్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ని, ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ని స్టేబుల్గా ఉంచాలన్నమాట. ఒకవేళ లాసెస్ వస్తున్నాయి అనుకోండి, మేనేజ్మెంట్లో ఓకే ఈ ప్రోడక్ట్లో మనకు ఈ ప్రైస్కి మనకు లాసెస్ వస్తున్నాయి, ఓకే ప్రైస్ కొంచెం తగ్గించండి, సేల్స్ పెరుగుతాయి, అందువల్ల మనకు ప్రాఫిట్ పెరుగుతుంది అని చెప్పి డిఫరెంట్ పాలసీస్ తయారు చేస్తారన్నమాట. దేనికి? ప్రాఫిట్ పెంచడానికి. ఈ పాలసీస్ పెంచాలి తగ్గించాలి అంటే అది ఈ పాలసీస్ అనేవి ఫ్రేమ్ చేయడానికి దేన్ని బేస్ చేసుకుంటారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఈ మేనేజ్మెంట్ అనే వాళ్ళు ఫైనాన్షియల్ పాలసీస్ తయారు చేస్తారన్నమాట. అందువల్ల మేనేజ్మెంట్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి కంపల్సరీగా అవసరం. తర్వాత క్రెడిటర్స్, అప్పు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా బయట బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉన్నాయనుకోండి, మనకి మన కంపెనీకి కానీ మన ఇన్స్టిట్యూషన్ కానీ అప్పు ఇవ్వాలి. దేన్ని చూసి ఇస్తారు? మన సంస్థ కానీ కంపెనీ కానీ కొంచెం ఎక్కువ సేల్స్ చేస్తున్నా, ఎక్కువ ప్రాఫిట్, ఎక్కువ ఎసెట్స్ ఉండాలి, తక్కువ లయబిలిటీస్ ఉండాలి. అప్పుడు ఏంటి? ఓకే ఈ వ్యక్తి ఎక్కువ ఎసెట్స్ ఉన్నాయి, ప్రాఫిట్స్ ఇయర్లీ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, మన లోన్ మనకి ఇంట్రెస్ట్ సహా పే చేయగలడం నమ్మకం వచ్చి ఆ బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మనకు లోన్స్ ఇస్తాయి. ఓకే, ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి బ్యాంక్స్కి నమ్మకం కలగాలంటే ఏం చూపించాలి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూపించాలి. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూపించడం వల్ల ఈ క్రెడిటర్స్ అంటే బ్యాంక్స్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఓకే ఈ కంపెనీ బాగుంది, ప్రాఫిట్స్ బాగున్నాయి, ఎసెట్స్ బాగున్నాయి, లయబిలిటీస్ తక్కువ ఉన్నాయి అని చెప్పి ఒక అండర్స్టాండింగ్, ఒక అవగాహనకు వచ్చి ఈ సంస్థకి లోన్ ఇస్తారనమాట. ఓకే, తర్వాత ఎంప్లాయీస్కి అసలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి సంబంధం ఏంటి? వీళ్ళు ఏమైనా ఓనర్సా? కాదు. వీళ్ళు ఏమైనా ప్రాఫిట్ షేరింగ్ వస్తుందా? కాదు. కాకపోయినా ఎంప్లాయీస్కి ఎందుకు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎవ్రీ బిజినెస్ కన్సర్న్ అవసరం? ఎందుకు అంటే ఎంప్లాయీ అనేవాడు ఏ సంస్థ పడితే ఆ సంస్థని పనిచేయడానికి ఎంచుకోవడం అనమాట, చూస్ చేసుకోవడం. ఎందుకని? ఇప్పుడు ఒక వేస్ట్ కంపెనీకి చేరాడు అనుకోండి, 1 year 2 years చేస్తాడు, తర్వాత ఏం చేస్తారు? వాళ్ళే తీసేస్తారు అనమాట. కంపెనీ దివాళా తీసేసి ఎంప్లాయీస్ మొత్తం బయటకు వచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇతను ఏం చేసుకోవాలి? ఉద్యోగాన్ని ఎత్తుక్కోవాలి. ఇవన్నీ ఏంటి? ఎంప్లాయీస్ అనే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఒక మంచి సంస్థ లైక్ ఒక స్టాండర్డ్ కంపెనీలో చేస్తారనమాట. అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? జాబ్ సెక్యూరిటీ వస్తుంది, ఉద్యోగం పోదని ఒక భరోసా ఉంటుంది. కాబట్టి ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్ చూసి ఓకే ఈ కంపెనీ పెద్ద కంపెనీ మంచిగా ఉంది, ప్రాఫిట్ సంపాదిస్తుంది అని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఏం చేస్తారు? ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఆ కంపెనీలోకి ఉద్యోగం చేస్తారు. కాబట్టి ఎంప్లాయీస్ అనే వాళ్ళు కూడా ఇది చాలా ఉపయోగం అన్నమాట. తర్వాత ఇన్వెస్టర్స్కి ఎందుకు అసలు? ఇన్వెస్టర్స్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి ఎందుకు అంటే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏదైనా ఒక సంస్థలో కానీ లేకపోతే కంపెనీలో కానీ పెట్టుబడి పెట్టాలనుకోండి, ఆ సంస్థ యొక్క ఎసెట్స్ లయబిలిటీస్ వస్తారు. ఒకవేళ ఎసెట్స్ బాగా తక్కువ ఉన్నాయి, ఎసెట్స్ బాగా తక్కువ ఉండి లయబిలిటీస్ ఏమో ఫుల్ ఉన్నాయి, ఇప్పుడు ఈ సంస్థలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెడతారా? పెట్టరు కదా. ఎందుకని? ఈ కంపెనీలో ప్రాఫిట్స్ ఏమో తక్కువ ఉన్నాయి, లాసెస్ ఏమో ఎక్కువ ఉన్నాయి. ఈ కంపెనీలో ఇటువంటి కంపెనీలో ఎవరైనా పెడతారా ఇన్వెస్ట్మెంట్? పెట్టరు. ఎందుకని? తెలిసి ఇలా లాస్ వచ్చే కంపెనీలో పెట్టారు. ఎసెట్స్ తక్కువ ఉన్న కంపెనీ అండ్ లయబిలిటీస్ ఎక్కువ ఉన్న కంపెనీలో పెట్టరు. ఎందుకని?
వాళ్ళు చేసిన పెట్టుబడి లేదా ఇన్వెస్ట్మెంట్ మొత్తం నష్టపోతారు అనే భయంతో, ఆ ఫియర్తో ఆ కంపెనీలో పెట్టరన్నమాట. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలంటే ఆ బిజినెస్ కన్సర్న్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు స్వేచ్ఛగా విత్ సేఫ్టీగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయగలుగుతారు. ఓకే. గవర్నమెంట్కి ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎవ్రీ బిజినెస్ కంపెనీ. ఇప్పుడు నా కంపెనీ ఉందనుకోండి, నా కంపెనీ యొక్క ఫైనాన్స్ స్టేట్మెంట్ గవర్నమెంట్ పని ఎందుకు? గవర్నమెంట్ నా కంపెనీ ఏమైనా పెట్టుబడి పెట్టిందా? లేదు. గవర్నమెంట్ నా దాంట్లో ఏమైనా ఉద్యోగం చేస్తుందా? లేదు. నాకు ఏమైనా గవర్నమెంట్ అప్పించిందా? లేదు. నా గవర్నమెంట్ ఏమైనా మేనేజ్ చేస్తుందా? లేదు. నా గవర్నమెంట్ ఓనరా? కాదు. ఎందుకు గవర్నమెంట్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్? గవర్నమెంట్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఆర్ ఎవ్రీ కంపెనీ మీద కూడా ఈ గవర్నమెంట్ అనేది ట్యాక్సెస్ వసూలు చేస్తుంది అనమాట. ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది. ఈ ట్యాక్సెస్ ఏ బేసిక్ మీద కలెక్ట్ చేస్తుంది? ఓకే, ఇప్పుడు నేను నా కంపెనీ 10 కోట్లు అండి, ఇదిగోంటే 1 కోటి రూపాయలు ట్యాక్స్ అని చెప్పి తీసుకుంటుందా? అలా తీసుకోదు. ఎందుకని? గవర్నమెంట్ మనకు చెప్పేది వినదు. ఓన్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారా మాత్రమే ట్యాక్స్ వేస్తుంది. ఇప్పుడు మన కంపెనీ యొక్క ఫైనాన్స్ స్టేట్మెంట్లో 100 కోట్లు ఉంది కాబట్టి ఒక 10% ట్యాక్స్ అనుకోండి. 10% 10 కోట్ల రూపాయలు ఏం చేయాలి? 100 కోట్ల రూపాయలు లాభం ఉంది, దాంట్లో 10% అనుకోండి, 10 కోట్ల రూపాయలు ట్యాక్స్ కొట్టాలి. దేని ద్వారా? నేను 1 కోటి రూపాయలు లాభం అని చెప్పా, కానీ నా అకౌంట్స్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో 100 కోట్లు ఉంది కాబట్టి దేని మీద ట్యాక్స్ కడతాం? 100 కోట్ల మీద ట్యాక్స్ కట్టాలి. ఎందుకని? నేను చెప్పాను కదా అంటే మనం చెప్పింది గవర్నమెంట్ అనేది వినదు. ఓన్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న ప్రాఫిట్ మీద మాత్రమే మనకి ట్యాక్స్ అనేది విధిస్తుంది అనమాట. దాన్ని బట్టి ఏమర్థమైంది? గవర్నమెంట్ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా అవసరం. ఓకే. తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎవ్రీ బిజినెస్ కన్సర్న్ ఎందుకు అండి అని అంటారు అనుకోండి. ఎందుకంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మీకు తెలుసు, ఈ మధ్యకాలంలో గ్రోన్ యాప్ అని, లేకపోతే వాజిరెక్స్ అని, ఇలా డిఫరెంట్ బిట్ కాయిన్స్ అని షేర్ మార్కెట్ అని ఉంది. ఈ షేర్ మార్కెట్లో ఏంటి? ప్రతి 1 మినిట్కి షేర్ ప్రైస్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. కొన్ని కంపెనీలు తగ్గుతున్నాయి. ఓకేనా? ఎందుకని షేర్ ప్రైస్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది? దానికి చిన్న రీజన్ ఉంది. ఎందుకో తెలుసా? ఏదైనా ఒక ఫైనాన్స్ స్టేట్మెంట్స్ వల్ల మాత్రమే తగ్గడం కానీ పెరగడం కానీ షేర్ ప్రైస్ అనేది జరుగుతుంది. ఎందుకని? ఇప్పుడు ఒక కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అప్లోడ్ చేసింది అనుకోండి, ఓకే మాకు ఈ మంత్ బాగా సేల్స్ ఎక్కువైనాయి, మాకు ఈ మంత్ 100 కోట్ల ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, షేర్ ప్రైస్ ఏమైపోయింది? ఒక్కసారి అమాంతం పెరిగిపోయింది. అలా కాదు, ఒక కంపెనీ మాకు ఒక 20 కోట్లు నష్టం వచ్చింది అనుకోండి, షేర్ ప్రైస్ ఏమైంది? అమాంతం కిందకు వస్తుంది, షేర్ ప్రైస్ రెడ్యూస్ అవుతుంది, తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి స్టాక్ ఎక్స్చేంజ్ ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మీద కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇదనమాట ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే. టు నో ద ఫైనాన్షియల్ పొజిషన్ సిచ్యువేషన్ ఆఫ్ ద కంపెనీ కోసం మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తయారు చేస్తాం. ఫైనాన్స్ అంటే తెలుగులో ఎలా అంటే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఆ కంపెనీ యొక్క స్థితిగతులు, ఆ కంపెనీ యొక్క ఆర్థిక స్థితి తెలుసుకోవడానికి మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. కాబట్టి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఈ 7 పర్సన్స్కి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, బాగానే ఉంది. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే దానికి కొన్ని టూల్స్ ఉన్నాయి అనమాట. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ని ప్రిపేర్ చేయడానికి కొన్ని టూల్స్ అనేవి మనకి ఇవ్వబడ్డాయి. ఆ టూల్స్లో ఏంటంటే, ఒకటి కంపారిటివ్ ఫైనాన్షియల్ అనాలిసిస్, ఇది ఒక మెథడ్. సెకండ్ కామన్ సైజ్ ఫైనాన్షియల్ అనాలిసిస్, సెకండ్ మెథడ్. థర్డ్ ట్రెండ్ రేషియోస్ ఆర్ ట్రెండ్ అనాలిసిస్. ఫోర్త్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ఆర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్. ఫిఫ్త్ రేషియో అనాలిసిస్. ఈ 5 పద్ధతుల ద్వారా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద ఎవ్రీ బిజినెస్ ఆర్ కంపెనీ అని మనం తయారు చేయొచ్చు అనమాట. ఓకే, మనం ఈ ఫస్ట్ చాప్టర్లో ఈ 3 గురించి తెలుసుకుంటాం. కంపారిటివ్ ఫైనాన్షియల్ అనాలిసిస్, కామన్ సైజ్ అనాలిసిస్ అండ్ ట్రెండ్ రేషియోస్ అండ్ అనాలిసిస్ గురించి తెలుసుకుంటాం. ఓకే, అందులో మనకి ఫస్ట్ది కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్. సెకండ్ది కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్. ఓకే, ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఏదైనా కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనుకోండి,
ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ 2 మీద ఉంటాయి. ఒకటి P&L అకౌంట్ మీద, ఇంకొకటి బ్యాలెన్స్ షీట్ మీద. కాబట్టి ఒకటేమో కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్స్, సారీ, కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్స్, ఇంకొకటి కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా? ఈ కంపారిటివ్ అనాలిసిస్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్స్, కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, అలానే కామన్ సైజ్ అనాలిసిస్లో కూడా 2 మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఆర్ అనాలిసిస్, ఇంకొకటి కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా? ఈ 2కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కంపారేటివ్ స్టేట్మెంట్ అంటే కంపారిజన్ చేస్తుంది. ఏం చేస్తుంది? కంపారిజన్. మనం ఏదైనా కంపారిజన్ చేయాలనుకోండి 2 ఐటమ్స్ ఉండాలి కదా, కాబట్టి ఈ 2 ఐటమ్స్ మధ్యలో కంపేర్ చేస్తుంది. అలానే కామన్ సైజ్ అనుకోండి, దేనికి దానికే అనాలిసిస్ చేస్తుంది అనమాట. ఈ కంపారిజన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ అనుకోండి 2016లో మనకి సేల్స్ అనుకోండి, సేల్స్ 2016, 2017. ఎందుకని? కంపారిజన్ అంటే 2 ఐటమ్స్ ఉండాలి కాబట్టి 2016, 2017 తీసుకున్నాం. సేల్స్ అనే ఐటంలో మనకి 100 crores 2016లో వచ్చింది, 2017లో 150 crores. ఇప్పుడు ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే ఈ రెండింటి కంపేర్ చేస్తాం. ఓకే, ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 50. 50 crores అనేది ఏమొచ్చింది? ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఏంటి? దీన్ని బట్టి ఏమైంది? ఈ 2 మధ్య డిఫరెన్స్ చేస్తాం. అదే కామన్ సైజులో అనుకోండి 2016, 2017 అనుకోండి, సేల్స్ అనుకోండి, దేనికి దానికే కన్సిడర్ చేసుకోవాలి, అది సపరేట్, దేనికి సంబంధం లేదు. ఓకే, ఇది వేరే మెథడ్, అది నేను చెప్తాను. ఫస్ట్ దానికి కంపారిటివ్ చూద్దాం. కంపారిటివ్ స్టేట్మెంట్ అనుకోండి అనాలిసిస్ అంటే దేని మీద అనాలిసిస్? కంపారిజన్ చేస్తుంది. కంపారిజన్ అంటే 2 ఐటమ్స్, ఈ 2 ఐటమ్స్ మీద కంపేర్ చేసి డిఫరెన్స్ చెప్తుంది అనమాట. దాన్ని ఏమంటారు? కంపారిటివ్ అంటారు. అదే కామన్ సైజ్ అంటే దేనికి దానికి విడిగా ప్రతి దానికి 2016 సంబంధించి 2016 అనాలిసిస్ చేస్తుంది, 2017 సంబంధించి 2017 అనాలిసిస్ చేస్తుంది. దేనికి దానికి ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది అనమాట. అదే కంపారిటివ్ అనుకోండి, 2 కంపేర్ చేసి మాత్రమే మనం ఆన్సర్ తీసుకోగలుగుతాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ యొక్క ప్రభావం గురించి తెలుసుకుందాం. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మనం సమ్స్లోకి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.